మైలవరం పాఠశాలలో లోకేష్ ఆకస్మిక తనిఖీ. మంచి పని చేశారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం. మధ్యాహ్నం భోజనం తిని పరిశీలించిన మంత్రి అంటూ వార్తనిచ్చారు. శివశంకర్ గారు సంక్షిప్తంగా చెప్పండి. లోకేష్ గారు చేసింది మంచి పనే, దాంట్లో ఏం నాకైతే అభ్యంతరం లేదు. కానీ ఆ సందర్భంలో టీచర్ల డిసిప్లిన్ గురించి నేర్పారని, అట్లాగే అంతకుముందు రోజు రోసయ్య గారు తనకి తాత ఆయన చూస్తూ పెరిగామని, ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఆయన వ్యక్తిత్వాన్ని పెంచుకునే ప్రయత్నం చేయటం ఆసక్తికరంగానే ఉంది కదా. ఒకటి సార్, మీకు అదేవిధంగా సాక్షి పెద్దలకి వీక్షకులకి నమస్తే. ముందుగా ఈ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఆ సంపాదకీయం గురించి కొద్దిగా మాట్లాడారు. ఎందుకంటే చాలా ఆసక్తికరమైనటువంటి విషయము. ఇందులో చదివాను, ఇందాక నేను మొన్న చదివాను, ఖచ్చితంగా డిబేట్ లో రాలేదనుకున్నాను. ఆయన రాసిన విధానం ఏంటంటే, ఇది రామచంద్రయ్య అనేటువంటి వ్యక్తి పక్క చంద్రబాబుకి అమితమైనటువంటి భక్తుడు. అదేవిధంగా ఆంధ్రజ్యోతి పత్రిక కూడాను చంద్రబాబు నాయుడు గారికి అమితంగా ప్రయోజనాలు, ఏ ఆర్టికల్ రాసినా కూడా, చిన్న లైన్ రాసినా కూడాను చంద్రబాబు ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఉంటాయి. ఈ రోజు ఒక ఆర్టికల్లో తన యొక్క ఎమ్మెల్సీ చేత ఈ ఆర్టికల్ ప్రింట్ అయ్యేది సంపాదకీయం అంటే కనుక కంపల్సరీ మేనేజింగ్ ఎడిటోరియల్ దగ్గర నుంచి అందరు కూడా చూసుకునే సంపాదకీయం అనేది వేస్తుందని అందరికీ తెలుసు. సంపాదకీయం అనకూడదు మిత్రమా, సంపాదకీయం కాదు, ఇది ఒక వ్యాసం. సంపాదక పేజీలో సంపాదక పేజీలో వ్యాసం అంటే ఆ వ్యాసం ముద్రించినటువంటి ప్లేస్ సంపాదకీయం దగ్గర పెట్టారు. కాబట్టి ఈ వ్యాసంలో ఎలా రాశారంటే సార్, ఇందిరాగాంధీ గారిని, జవహర్లాల్ నెహ్రూ గారిని, వాజ్పేయి గారిని అమాంతం పొగుడుతూ ఈ విదేశీ విధానం ఇప్పుడు ప్రస్తుతం చెత్తగా ఉంది. ఆ పదాలు చూడండి, బోల్డ్ లెటర్స్ తో రాసినట్టువైతే, నెల రోజుల నుంచి రష్యా చమురు కొనుగోలు చేసుకోవడానికి 4 రోజుల పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమతి ఇవ్వడం జరిగింది. దాని గురించి అధికార పార్టీకి చెందిన వారు నోరు మెదకపోవడము సిగ్గుచేటు. బోల్డ్ లెటర్ లో అంటే నరేంద్ర మోదీ గారిని డైరెక్ట్ గా ఇలా సుప్రయోజనాలు చేకూర్చలేదనే ఉద్దేశంతో తన యొక్క అనుచరుల భుజం మీద గన్ను పెట్టి, రామచంద్రయ్య గారు తన ఎమ్మెల్సీ భుజం మీద గన్ను పెట్టి ఆ ట్రిగ్గర్ ని తన యొక్క ఆ అనుకూల పత్రిక చేత పేల్చినాడని చెప్పి క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. అంత పెద్ద పదాల చేత ఒకవేళ బాగలేదని రాసినా పర్వాలేదు. ఇందిరాగాంధీ గారిని అమాంతం పొగడ్డం అనేటువంటిది, వాజ్పేయి గారిని పొగడతాం అనేటువంటిది అప్పట్లో ఇంకా ఆయన రాసిన వ్యాసం అంటే సార్ ఆశ్చర్యకరంగా, అప్పట్లో పేదరికం ఉండేది, సమాజంలో అసమతలు ఉండేది. ఆ టైంలోనే విదేశాంగ విధానము పవర్ఫుల్ గా చేశారు. ఈ రోజు ఈయన చేతగాని వ్యక్తి సిగ్గుచేట అనేటువంటి రాశారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కా ప్రణాళికతో భవిష్యత్తులో తన అవసరాలు తీర్చకపోతే నరేంద్ర మోదీ గారి మీద ఏకదాటిగా 2018 సంవత్సరంలో బయటకు వచ్చి ఎలా తిట్టామో అంతకు భిన్నంగా మిన్ని చేసినటువంటిది ఈరోజు ట్రయల్స్. ఇది ట్రయల్స్ గా మనం భావించాలి. నాకైతే డౌట్, అంత ధైర్యం ఇప్పుడు చంద్రబాబు గారికి ఉందా అనేది నాకు సందేహం. లేదు కాబట్టి మాట్లాడుతున్న తీరు ధైర్యం లేదు కాబట్టే తన ఎమ్మెల్సీల చేత తన యొక్క పత్రిక అనుకూల పత్రిక భుజం మీద గన్ను పెట్టాడు. లేకపోతే డైరెక్ట్ పెంచేవాడు కదా. ధైర్యం లేదు కాబట్టి రాశాడు. లేకపోతే మీరు అన్నట్టు సార్, దీంట్లో పొరపాట్లు ఏదైనా ఒకవేళ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసినా, లేదా బండి సంజయ్ లాంటి అవతల చంద్రబాబు గారికి చీమ చుట్టుకోమంటే ఈ పక్క మొత్తం అంతా కూడా గలగల పురంధరేశ్వరి గారు అందరూ లేస్తారే. తమ నాయకుని ఇలా ఆంధ్రజ్యోతి పత్రికలో రాస్తే, ఎమ్మెల్సీ రామచంద్ర రాస్తే వాళ్ళని విమర్శించుకోకుండా ఊరుకుంటారా? అంటే వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో పురంధరేశ్వరి గారు మాట్లాడితే తెలుగుదేశానికి మద్దతుగా మాట్లాడుతుంటారు కదా, ఆవిడ బీజేపీ అయినా కూడా. మరి ఈ విషయంలో ఎందుకు మాట్లాడలేదు? రామచంద్రయ్య గారు ఇంత తీవ్రమైనటువంటి వ్యాసం రాస్తే. అట్లాగే ఇక్కడ 8 కిషన్ రెడ్డి ఉన్నారు, అక్కడ శ్రీనివాస్ వర్మ ఉన్నారు, ఇక్కడ బండి సంజయ్, 3 మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు. వాళ్ళు కూడా పెదవెప్పలా, పైగా అంతే మన పార్టీలే, మన వాళ్ళే, మన పత్రికే అన్నట్టుగా వదిలేశారా ఏంటి అని నాకు డౌట్. అంటే వాళ్ళ దృష్టిలో కూడా సార్ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది, అదే విధంగా రామచంద్ర లాంటి వాళ్ళతో రాయించారు తన ఎమ్మెల్సీ తన శిష్యులతో. అంటే ఖచ్చితంగా చంద్రబాబు మాట ఉంటది కాబట్టి మనం ఎందుకులే గెలుక్కోవడము, చంద్రబాబు గారికి ఇష్టం లేదా మోదీ గారిని, మనం వీళ్ళ దగ్గర ఉన్నాం కదా, వీళ్ళ మెతుకులు మనం తింటాం కదా, ఏమైతుందో అనేటువంటి ఒక భయమో, లేకపోతే మొహమాటమో, లేకపోతే కనుక ఏదో అంటే దాటవే ధోరణి అనేటువంటిది అనుకోవచ్చు. సో ఇది క్లియర్ కట్ గా నాకున్నటువంటి. అయితే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఆ తర్వాత ఈ ఆర్టికల్ వచ్చిన 2 రోజులకి ఈ శతాబ్దం మోడీదే అంటూ కవరప్ చేసే ప్రయత్నం అయితే నాకు కనిపించింది. ఇక్కడ ఏదో ఇబ్బంది వస్తుందని భయపడ్డారో ఏమో కానీ కొంత కవర్ చేసే ప్రయత్నం అయితే చేశారు. మరుసటి ఆయన సొంత ఆర్టికల్ రాసుకుంటూ గాయం చేసి ఆయింట్మెంట్ రాయడమే కదా సార్, గాయం చేస్తారు. ఆ తెలివితేటలు అయితే బాగానే ఉన్నాయి కదా సార్, బ్రహ్మాండంగా. రైట్. రాంభూపాల్ గారు, ఇందాక మీరు ఫ్రీజ్ అయింది, కంప్లీట్ చేయండి, చెప్పండి.
ఒకటి సార్, ఇప్పుడు రామచంద్రయ్య గారు రాసింది ఒక అధికార పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉండే శాసన మండలి సభ్యుడు, సీనియర్ నాయకుడు, వాళ్ళ పార్టీ చాలా సీనియర్ నాయకుడు, అందుకని అది పార్టీ వైఖరి అనుకోవాలి. రెండోది, ఈ రోజు బీజేపీ వారు మౌనంగా ఉండడం వెనక వారు కూడా అంగీకరించాలా, లేదా లోపాయికారిగా మీరు అటు మేము ఇటు అందరం మాట్లాడుతూ ప్రజల అసంతృప్తిని డైవర్ట్ చేయడానికన్నా అయిందా? మరుసటి రోజు కామెంట్ చాలా ముఖ్యమైనది సార్. మరుసటి సండే ఆర్కే గారు రాసినటువంటి మొత్తం ఆ శీర్షిక అంతా చూస్తే, ఈ శతాబ్దంలో ఈయనకు మించిన నాయకులు లేడు. అట్టిగా మరి వారు బీజేపీ వారు కూడా పొగడనంత చాలా ఎక్కువ స్థాయిలో పొగినాడు. ముందు రోజు ఇది రాయడం ఎందుకు, తర్వాత పొగడ్డం ఎందుకు, ఈ మధ్యలో ఏం జరిగింది? 2018 టైంలో అంతకంటే ఘోరంగా వీళ్ళు వ్యాసాలు రాశారు, వ్యాఖ్యలు చేశారు, ఇవన్నీ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇట్లా పొగుడుతున్నారు, అది కదా. అందుకని వైఖరి ఏదో తెలుగుదేశంలో జరుగుతున్న ఊగిసలాట, లేదా తెలుగుదేశం కూటమి మధ్యలో ఉండేటువంటి బేరసారా జరుగుతున్న చర్చల అనేది ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది సార్. రైట్, ఓకే. శివశంకర్, ఇది సంక్షిప్తంగా చెప్పండి ఈ పాయింట్. మిగతా అంశాల మీద కూడా చాలా వాటి మీద వెళ్ళాలి మనం. ఓకే సార్, ఇది మనము ఇందాక మీరు చెప్పినట్టు ఏదైతే ఆ లోకేష్ మైలవరంలో విజిట్ చేసేసి ఒక సినిమా షూటింగ్ జరిగారు చూడండి. ఎలాంటి అంటే కనుక ఈ మధ్య వీళ్ళకి ఈవెంట్లు బాగా విపరీతమైనటువంటి పిచ్చి పట్టేట్టుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఈవెంట్ గా తయారు చేసుకోవడము, ఏదో కింద కూర్చొని తింటున్నాడు, ప్లేట్లో తింటున్నాడు, తన ప్లేట్ తనే గడుక్కున్నాడు. లోకేష్ గారు వెళ్ళేసి అక్కడ తన ప్లేట్ తనే గడుక్కున్నాడంట. అంటే ఏ విధంగా అయితే గతంలో ఇదే జిల్లాలో ఆ పిల్లలంతా కూడా ఫుడ్ కూడా తినకుండా పడేసేసేసి ఏ విధంగా మచ్చ వచ్చిందో దాన్ని కవర్ చేయడానికి ఇమ్మీడియట్ గా ఒక ప్రధానోపాధ్యాయుడి మీద ఒక అభాండం వేసేసి అతన్ని సస్పెండ్ చేసేసేసి ఈ రోజు వెళ్ళేసి అద్భుతంగా ఉందని చెప్పడానికి కవర్ డ్రైవ్ చేశారు తప్ప చిత్తశుద్ధి అనేటువంటిది లేదు. ఎక్కడ సార్, చాలా వరకు హాస్టల్స్ నిన్న పత్రికల్లో, ఎల్లో పత్రికల్లోనే చూసాము, గ్యాస్ లేక వంట వండక హాస్టళ్లలో పిల్లలకి పస్తులు పెడుతున్నారనేటువంటిది, లేదా బయట ఎక్కడో ఏదో తెచ్చుకొని తింటున్నారనేటువంటి వార్తలు కూడా చూసాము. తర్వాత ఈ యొక్క సాంఘిక సంక్షేమ హాస్టల్లో పురుగులు తిని ఎంతమందికి డయేరియాల ద్వారా ఎంతమంది పిల్లలు ఈ పక్క పాడేరు దగ్గర నుంచి తీసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో, రాయలసీమలో ఎన్ని స్కూల్స్లలో పిల్లలు బాలికల హాస్టళ్లలో వాళ్ళ యొక్క హాస్పిటల్లో చేర్చారు. ఇవన్నీ కూడా కప్పిపించుకోవడానికి ఈ రోజు అద్భుతంగా ఉందంట. టీచర్లకు హితబోధంట. కనీసం అంటే కనుక వాళ్ళకి నాణ్యమైనటువంటి బియ్యము, నాణ్యమైనటువంటి సరఫరా, నాణ్యమైనటువంటి కరెక్ట్ టైంలో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వండి పెట్టడానికి మానిటరింగ్ వ్యవస్థ ఉంది సార్. ఈ వెళ్ళినంత మాత్రాన అక్కడ ఏదో అద్భుతంగా ఉన్నాయని వెళ్ళటం తప్పేం కాదు, వెళ్ళటం మంచిదే. ఇప్పుడైనా వెళ్ళినందుకు మనం ఓకే. కానీ ఆసక్తికరమైన అంశాలు ఏంటంటే ఆయన ఎలివేషన్ ఇచ్చుకున్న తీరు బాగుంది. నేను డిసిప్లిన్ అంత ముందు రోజు మంత్రిగా ఆయన బాధ్యత సార్. క్రికెట్ కి వెళ్ళేసి చప్పట్లు కొట్టి టీ షర్ట్ వేసుకొని దాంట్లో మేము తప్పు పడతాం కానీ తిరగవయ్యా స్వామి. ఇంకా ఆ హాస్టల్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే పిల్లల్ని వెళ్ళింటే సరిపోయింది. సారీ, ఆ పిల్లలు ఏదో మొన్న అన్నం అంతా పడేశారు కదా సార్, ఆ రోజు ఇమ్మీడియట్ ఇక్కడే కదా కూతవేట దూరంలోనే ఉండేది. ఆ స్కూల్ కి వెళ్ళేసి ఆ బియ్యం ఏది పడేశారు, ఇది వాంటెడ్ గానీ ఆ అన్నం తీసుకొని తినింటే ఇది బాగుంది కదా అని తిని రుచి చూసి 10 మంది పెద్దలకు పెట్టి జర్నలిస్టులకు పెట్టి అప్పుడు హెడ్ మాస్టర్ సస్పెండ్ చేసేసి ఇలా ఉండాలి, తప్పుడు పనులు చేయకూడదని ఒకవేళ నిజంగా సమాజానికి పంపించేసి అలాంటి చేయాలి కదా సార్. సినిమా షూటింగ్లు, ఎలివేషన్స్, అదే కాక ముందు రోజు మీరు అన్నట్టు రోషయ్య తాతగారు అంట ఆదర్శంగా అంట. రోషయ్య తాతగారు ఈయనకి ఎప్పుడు తాతగారు అయ్యారో, ఈయన ఎప్పుడు అనుకరించారో, వాళ్ళ నాన్నగారు అసెంబ్లీలో రోషయ్య గారిని తిట్లు తిట్టుకోకుండా తిట్టినటువంటి మార్గాలు మనం ఎన్ని చూడలేదు. ఆ రోషయ్య తాతనే కదా ఫైనాన్షియల్ గాని ప్రతిసారి తిట్టుకుంటా ఆయన చనిపోయేంత వరకు వీళ్ళు తిట్టుతా ఉంది ఇలా పార్టీ కూడా. ఆయన ఎప్పుడు తాతయ్య అయ్యారో, ఆయన ఎప్పుడు ఈయన చూశారో, ఎన్టీ రామారావు గారిదన్నా చూస్తుంటే మా తాతగారి చరిత్ర అంటే కలిసి ఆయన మనవాడు అనుకోవచ్చు. ఈయన ఏజ్ ఎంత, ఆయన అన్ని అనుసరిస్తా ఉన్నాడంట. ఏం సార్ ఈయన ఎట్లుందంటే కనుక స్వాతంత్రం నేనే తెచ్చిందని వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు ఈ మాటలు ఎలివేషన్స్. అబ్బో పెద్దల పట్ల ఎంత గౌరవం ఉంది అని చెప్పి ఒక సినిమా షూటింగ్లు చేసుకుంటూ స్క్రిప్ట్ అంతా కూడా చదువుతూ ఏదో తనకు తాను జనాలు, ఆయన కూడా వాళ్ళ తండ్రి గారు అదే రోజు అంటారు, ఏమంటారు, ఆ నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు జిల్లాగా పేరు మార్చింది నేనే అంటారు ఆయన గొప్ప ఎలివేషన్స్. ఆయన స్వామి 2006లో జీవో వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారని పదే చెప్పినా కూడాను జనాలు వాళ్ళ దృష్టిలో గొర్రెల్లేండి వింటారనేటువంటిది. మీరు కూడా చెప్పండి సార్, 2006లో కదా రాజశేఖర రెడ్డి గారు కదా ఇచ్చింది ఆ నెల్లూరు జిల్లాకి, పిఎస్ఆర్ జిల్లాగా, పొట్టి శ్రీరాములు జిల్లాగా 2008లో. మరి ఇప్పుడు ఈయన దాన్ని క్లెయిమ్ చేసుకోవడం అంటే తండ్రి కొడుకులు ఎట్లుందంటే ఒకరి మించి ఒకరు
తాను తక్కువ చేస్తే నేనేం తక్కువ చేసిన అన్న, నీకంటే 4 అడుగులు ఎక్కువ నేను అనేసి Right. ఆ ధోరణి ఉంది ఎలివేషన్స్. రైట్. టీచర్లు డిసిప్లిన్ నేర్పినప్పుడు ఇట్లాంటి రెడ్ బుక్ ఇట్లాంటి అరాచకాలు కూడా చేయకూడదని నేర్పుంటే బాగుండేదేమో. మరి నిజంగా అట్లాంటివి కూడా నేర్చుకోగలిగితే ఇంకా బాగుంటుంది. సంక్షిప్తంగా రాంభూపాల్ గారు మీరు కూడా మాట్లాడతారా? భోజనం వెళ్ళటాన్ని మాత్రం నేను తప్పట్టడం, వెళ్ళటం తనిఖీ చేయటం ఆయన బాధ్యత, ఇప్పటికైనా చేసినందుకు సంతోషమే. కానీ ఆ సందర్భంగా ఆయన ఇచ్చుకునే అసలు విషయం కంటే ఆయన తన గురించి తాను చెప్పుకుంటున్న తీరు ఇవన్నీ కూడా ఎంతవరకు ప్రయోజనకరం? సార్ ఒకటి సార్, ఈ గత 42 రోజుల్లో 7 జిల్లాల్లో ఈ హాస్టల్స్ లో ఫుడ్ కల్తీ వల్ల లేదా నాణ్యమైన అంటే ఆయన తెలివిగా కాదు ఇక్కడ తెలివిగా మన ట్వీట్లో తెలివిగా ఏం చేశారంటే ఈ విషయం వరకు ఒక రకంగా చెప్పి అది మంత్రి సవిత గారిది బీసీ సంక్షేమ శాఖ మంత్రి అని తెలివిగా చెప్పి ఆవిడ దృష్టి తీసుకెళ్తానని, ఆయన్ని సకల శాఖల మంత్రి అని అందరూ అంటున్నప్పటికి కూడా ఆయన అవసరమైనప్పుడు ఇట్లా తప్పించుకునే అవకాశం కూడా కానీ వాడుకుంటున్నారు కదా. తర్వాత ఈ హాస్టల్స్ లో ఎక్కువ భాగం డయోరియాకు లేదా అనారోగ్యానికి గురైన హాస్టల్స్ ఎక్కువ భాగం గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ తర్వాత చూస్తే కనపడుతున్నది ఏంటంటే ఎయిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఎయిమ్స్ కాలేజీలో ఉన్నటువంటి పిల్లలు కూడా డయోరియాకు గురైనారు సార్, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్. ఇవన్నిటికి కారణం ఏమిటి? వాళ్ళందరూ చెప్తున్నది ఏమంటే మాకు రావాల్సిన నాణ్యమైన ఫుడ్కు సంబంధించిన మెటీరియల్ రావడంలో కానీ లేదా అక్కడ నిర్వహించడానికి అవసరమైనటువంటి వాటర్ మంచినీళ్ళు సప్లై చేయడంలో కానీ చాలా రకాలుగా ఫెయిల్యూర్ అవుతుంది. అందుకని స్టోరేజ్ లో ఉన్నటువంటి వాటర్ ని వాడటం లేదా పంపింగ్ సక్రమంగా లేకపోవడం, మెయింటెనెన్స్ సంబంధించిన సిబ్బంది సక్రమంగా దాని తగ్గట్టు సంఖ్య లేకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. ఇప్పటికైనా మీరు అన్నట్టుగా లోకేష్ గారు అక్కడ పోయి పరిశీలించడం అనేది సమస్య పరిష్కరించాలా. ఏదో ఒక హాస్టల్ సంబంధించిన సమస్య కాదు, మొత్తం అన్ని శాఖలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం నడుపుతున్న యూనివర్సిటీల్లో ఉన్నటువంటి అనేక హాస్టళ్ల పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. ఈ హాస్టల్స్ ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం.